మ్యామ్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ అనేది ఎందుకు అండర్ పర్ఫామ్గా ఉన్నాయి? మనకి 2021లో మీరు గమనించినట్లయితే నిఫ్టీ 24% ఇస్తే మిడ్ క్యాప్ 39% ఇచ్చింది, స్మాల్ క్యాప్ 62% ఇచ్చింది. Okay. అలానే మన 23లో మనకి నిఫ్టీ 20% ఇస్తే మిడ్ క్యాప్ 41% ఇస్తే స్మాల్ క్యాప్ 47% ఇచ్చింది. సో మీరు ఏమనుకుంటారు? స్మాల్ క్యాప్స్ వైపే వెళ్తారు. అవును. ఎందుకంటే స్మాల్ క్యాప్స్ 40% ఇచ్చాయి 21, 22, 23లో. అలానే మిడ్ క్యాప్స్ అయితే 30% అబోవ్ ఇచ్చాయి. సో అంత ట్రెండ్ అంతా ఎటు వెళ్ళిపోయింది? ఎవ్రీ వన్ హ్యాస్ స్టార్టెడ్ ఇన్వెస్టింగ్ ఇన్ లార్జ్లీ స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్లోకి వెళ్ళిపోయారు. బట్ దిస్ ఇయర్ దెర్ ఈస్ ఎ షాక్. ఎవరైతే ఈ విధంగా మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ దేర్ ఇన్వెస్ట్మెంట్ సేవింగ్స్, ఎస్ఐపీస్ ద్వారా, లేకపోతే అసలు వాళ్ళ దగ్గర మనీ ఉన్నప్పుడల్లా ఒక స్మాల్ క్యాప్లోనే ఇన్వెస్ట్ చేసేవాళ్ళండి. ఇప్పటికీ రీసెంట్గా ఒక క్లయింట్, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఆ క్లయింట్ కూడా ఒక లార్జ్ సమ్ ఉంటే అది తీసుకొని వెళ్ళి స్మాల్ క్యాప్లో పెట్టేస్తారు. మొత్తం అమౌంట్ లంప్ సమ్. డైవర్సిఫికేషన్ కూడా లేదు. అంటే దిస్ కైండ్ ఆఫ్ యూఫోరియా దే హ్యావ్ సీన్. సో అది ఇప్పటికి కూడా అలానే చేసుకొని వెళ్ళిపోతున్నారు. ఒక్కసారిగా ఇప్పుడు ఆయన నాకు కాల్ చేసి, మేడం నాది ఇప్పుడు నెగిటివ్లో ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో ఎందుకంటే ఎందుకంటే లాస్ట్ 2 years మంచి రిటర్న్స్ ఇచ్చాయి కదండి. ఈ ఇయర్ కూడా మంచిగా ఇస్తారని చెప్పి వాళ్ళు అదే ట్రెండ్ ఫాలో అయిపోతారు కదా. ఓకే మనకి 30% వచ్చాయి, 40% వచ్చాయి. సో నెక్స్ట్ మనకి చాలా వీడియోస్లో కూడా అవే చెప్పేస్తారు, స్మాల్ క్యాప్లు కొనండి చాలా బాగా పెరుగుతాయి అనగానే వీళ్ళు అందులోనే ఇన్వెస్ట్ చేస్తున్నారు. లార్జ్ క్యాప్ హార్డ్లీ ఎనీ అమౌంట్ విల్ బి దేర్. వాళ్ళకున్న మొత్తం పోర్ట్ఫోలియోలో ఎక్కువ ఉన్నవన్నీ స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ ఉంటాయి, లార్జ్ క్యాప్స్ ఉండవు. సో ఇప్పుడు పరిస్థితి ఏంటంటే 2025లో మీకు నిఫ్టీ అట్లీస్ట్ ఒక 10%, 8% అట్లా మీకు అలాంటి లార్జ్ క్యాప్స్ పెరిగినా మిడ్ క్యాప్స్ అయితే 1% అండి. అండ్ స్మాల్ క్యాప్ అయితే మైనస్లో ఉంది, ఇంకా -7%, 6%. అంటే మనం ఇండెక్స్ల గురించి మాట్లాడుతున్నాం. సో దీన్ని బట్టి ఇప్పుడు మళ్ళీ వాళ్ళందరూ డైలమాలో పడిపోయారు. ఏం చేయాలి ఇప్పుడు? మళ్ళీ అవన్నీ మానేద్దామా? మా దగ్గరకు వచ్చిన క్లయింట్ కూడా ఇదే క్వశ్చన్, మేడం ఏం చేయమంటారు? మళ్ళీ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ మానేసి మీరు చెప్పండి మేడం, మేము మళ్ళీ అవన్నీ అమ్మేసి మళ్ళీ ఆ అమౌంట్ తెచ్చి వేరే స్కీమ్లో పెట్టమంటారా? సో దిస్ ఈజ్ నాట్ ద వే అండి. అంటే అంత అమ్మేయడం అనేది మనకి చాలా ట్యాక్సెస్ ఉంటాయి, లేకపోతే మన టైం అంతా వేస్ట్ అయింది కదా. వాట్ ఎవర్ టైం వీ హ్యావ్ ఇన్వెస్టెడ్ ఇన్ ద లాస్ట్ 2 years నుంచి, లేకపోతే 3 years నుంచి మీరు పెట్టింది మళ్ళీ అమౌంట్ అంతా అక్కడ మళ్ళీ దాన్ని సేల్ చేసి మళ్ళీ ఇంకో దానికి షిఫ్ట్ అవ్వడం. సో ఇలా కాకుండా షుడ్ బి సమ్ స్ట్రాటజీ అండి. ఎందుకంటే దీస్ ఆర్ ఆల్ ద సైకిల్స్.